వెల్కమ్ టు వీక్షణం. తెలంగాణకు పెట్టుబడుల వేట ఆగడం లేదు. అన్ని గ్రౌండింగ్ అయ్యే వాటిపైనే ఫోకస్ పెడుతున్నారు. దావోస్ నుంచి జపాన్ దాకా అన్ని చోట్ల నుంచి ఇన్వెస్ట్మెంట్స్ సాధిస్తున్నారు సీఎం రేవంత్. స్వయంగా తానే కదులుతున్నారు. కంపెనీలతో డీల్స్ చేయిస్తున్నారు. ఈ 16 నెలల్లో ఎవరు ఊహించని విధంగా రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చారు. దేశంలో ఏ రాష్ట్రానికి రానంతగా తెలంగాణకే ఎందుకొచ్చాయి? తెర వెనుక జరిగిన కృషి ఏంటి? పదహారు నెలలు 2.5 లక్షల కోట్లు, 80,000 ఉద్యోగాలు, ఇండస్ట్రీ ఫ్రెండ్లీ రిలేషన్, దావోస్ నుంచి జపాన్ దాకా అలుపెరగని ప్రయాణం, సీఎం కృషికి ఫలితం, వెల్లువల పెట్టుబడుల ప్రవాహం. అవును, సీఎం రేవంత్ రెడ్డి దూరదృష్టితో తీసుకున్న నిర్ణయాలు అలుపెరగని కృషితో దేశంలో ఎవరికి సాధ్యం కాని పెట్టుబడుల్ని తెలంగాణకు తీసుకొస్తున్నారు. వారు వీరు అని కాదు, స్వయంగా ముఖ్యమంత్రి కదులుతున్నారు, కథ నడిపిస్తున్నారు, కంపెనీలతో మాట్లాడుతున్నారు, డీల్స్ కుదిరిస్తున్నారు, సీఈఓ సీఎంగా మారిపోయారు, హార్డ్ నెగోషియేట్ చేస్తున్నారు, అన్ని గ్రౌండింగ్ అయ్యేలా చూస్తున్నారు. పెట్టుబడులతో కంపెనీలతో పాటి ఉపాధి కల్పన కూడా కీలకంగా మారుతుంది. సీఎం రేవంత్ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి ఓవైపు అభివృద్ధి, ఇంకోవైపు సంక్షేమాన్ని భుజానికెత్తుకున్నారు. ఓవైపు ఉద్యోగాల జాతర కంటిన్యూ చేస్తూనే సంక్షేమం ఆగకుండా చూసుకున్నారు. అక్కడితో ఆగిపోకుండా గతంలో ఎన్నడూ లేని విధంగా పెట్టుబడులను ఆకర్షించారు. ఈ 16 నెలల్లోనే స్వదేశీ విదేశీ పెట్టుబడుల విషయంలో చాలా అడ్వాన్స్ గా దూసుకెళ్లారు. 2024 ఆరంభంలో దావోస్ వెళ్లారు. ఆ తర్వాత అమెరికా పర్యటన, సౌత్ కొరియా, మళ్లీ ఈ ఏడాది దావోస్ సమ్మిట్ కు హాజరవ్వడం, సింగపూర్, జపాన్ టూర్లతో భారీగా పెట్టుబడులను రాబట్టడంలో కీలకంగా వ్యవహరించారు. మిగతా రాష్ట్రాలు అందుకోని విధంగా ఇన్వెస్ట్మెంట్ తీసుకురావడంలో సీఎం రేవంత్ చాలా వరకు సక్సెస్ అయ్యారు. ఎంఓయూలు కుదుర్చుకోవడమే కాదు, చాలా వరకు కంపెనీలు గ్రౌండింగ్ అయ్యేలా చూసుకుంటున్నారు. వాటిని ఫాలో అప్ చేయిస్తున్నారు. ఇండస్ట్రీ ఫ్రెండ్లీ విధానాలతో కంపెనీలను ఆకర్షిస్తున్నారు. దావోస్ నుంచి జపాన్ దాకా జరిగిందేంటో ఓసారి చూద్దాం. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం 16 నెలల్లో ఏకంగా 2,45,000 కోట్ల రూపాయల విలువైన పెట్టుబడులను తెలంగాణకు తీసుకొచ్చింది. ఈ ఇన్వెస్ట్మెంట్స్ 80,500 ఉద్యోగాలను క్రియేట్ చేయబోతున్నాయి. తాజాగా సీఎం రేవంత్ జపాన్ టూర్లో కీలకమైన ఒప్పందాలు చేసుకుని వచ్చారు. ఏప్రిల్ 16 నుంచి 22 దాకా అక్కడే ఉండి టోక్యో, ఒసాకా సహా పలు ప్రాంతాల్లో తిరిగి కంపెనీ ప్రతినిధులతో మాట్లాడి డీల్స్ కుదిర్చారు. జపాన్ పర్యటనలో చేసుకున్న ఎంఓయూల ప్రకారం 12,062 కోట్ల పెట్టుబడులను సీఎం రేవంత్ రాబట్టారు. వాటితో 30,500 జాబ్స్ క్రియేట్ అవుతాయి. సీఎం రేవంత్ రెడ్డి వరుసగా విదేశీ పర్యటనలతో పెట్టుబడులకు గమ్యస్థానం తెలంగాణ అన్న విషయాన్ని ప్రపంచ దేశాల్లో బలంగా చెబుతున్నారు. తెలంగాణతో ఇంటర్నేషనల్ రిలేషన్ మరింతగా బలోపేతం చేస్తున్నారు. అంతేకాదు, ఇక్కడ ఇండస్ట్రీ ఫ్రెండ్లీ రిలేషన్ ఎలా ఉందో చాటి చెబుతున్నారు. దీంతో కంపెనీలన్నీ తెలంగాణ వైపే చాలా ఆసక్తి చూపుతున్నాయి. ఈ ఏడాది జనవరిలో దావోస్ లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో సీఎం రేవంత్ నేతృత్వంలో పాల్గొన్న తెలంగాణ రైజింగ్ టీం ఏకంగా 1,78,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ సాధించింది. ఇది కూడా భారీ రికార్డు. అంతకుముందు సీఎం రేవంత్ నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ టీం అమెరికా, సౌత్ కొరియా, సింగపూర్ లో పర్యటించింది. 2024 ఆగస్టు నుంచి జనవరి 2025 మధ్య ఈ దేశాల్లో పర్యటించగా 14,900 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయి. ఇక 2024 జనవరిలో దావోస్ సదస్సులో 40,232 కోట్ల రూపాయల విలువైన ఎంఓయూలు గ్లోబల్ కంపెనీలతో కుదిరాయి. గతంలో దావోస్ లో కుదిరిన ఒప్పందాల్లో భాగంగా 18 ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయి. ఇందులో 17 ఒప్పందాలు వివిధ దశల్లో ఉన్నాయి. అందులోనూ 10 కంపెనీలు ఫాస్ట్ గా గ్రౌండింగ్ చేస్తున్నాయి. మరో 7 కంపెనీల పనులు వివిధ దశల్లో ఉన్నాయి.
2023 డిసెంబర్లో తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి పగ్గాలు చేపట్టాక తెలంగాణ ప్రీమియర్ ఇన్వెస్ట్మెంట్ జోన్ గా తీసుకెళ్లడంలో చాలా కసరత్తు చేశారు. తాను ముందుకు కదిలారు, యంత్రాంగాన్ని కదిలించారు. అందరి కృషితో తక్కువ సమయంలో 2,44,962 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ తెలంగాణకు వచ్చాయి. ఇదో మైల్ స్టోన్. దీంతో స్థానికంగా ఉపాధి పెరగడం కూడా మరో ప్లస్ పాయింట్. తెలంగాణ డెవలప్మెంట్ మోడల్ 2020 ఇది సీఎం రేవంత్ రెడ్డి తరచూ చెబుతున్న మాట. ఇది దేశానికే ది బెస్ట్ మోడల్ అని కూడా అంటున్నారు. సీఎం ఈ మాట చెప్పడం వెనుక చాలా గ్రౌండ్ వర్కే నడుస్తోంది. ఎందుకంటే పాతకాలం నాటి విధానాలు పట్టుకుంటే ఇప్పుడు పనులు కావు. ఇది అడ్వాన్స్డ్ జమానా. కాలంతో పోటీ పడి పని చేస్తేనే వర్కౌట్ అవుతుంది. మన దగ్గర మంచి ఎకోసిస్టమ్ ఉంది, అనుకూల వాతావరణం ఉంది. అందుకే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఇన్వెస్ట్మెంట్ల విషయంలో చాలా అడ్వాన్స్డ్గా ఆలోచిస్తోంది. తెలంగాణ రైజింగ్ టీం పెట్టుబడుల్లో సరికొత్త రైజింగ్ తీసుకొస్తోంది. ఎవరు ఊహించనంత, ఎవరు అనుకున్నంతగా కథ నడిపిస్తున్నారు. బ్యాక్గ్రౌండ్ లో చర్చలు జరుపుతూనే ఉన్నారు. గతంలో ఎంఓయూలు కుదిరిన కంపెనీల గ్రౌండింగ్ పై ఫోకస్ పెడుతున్నారు. ఓవరాల్ గా ది బెస్ట్ రిజల్ట్ తీసుకొస్తున్నారు సీఎం రేవంత్. పారిశ్రామిక అభివృద్ధి ఏ రాష్ట్రంలోనైనా దేశంలోనైనా కీలక పాత్ర పోషిస్తుంటుంది. అందుకే దీన్ని చాలా ఫోకస్ చేస్తోంది రేవంత్ సర్కార్. జపాన్లోని కొత్త సాంకేతిక పరిజ్ఞానం, ఏఐ ఆధారిత అభివృద్ధితో పాటు తెలంగాణకు పెట్టుబడులను తీసుకొచ్చే లక్ష్యంతో వెళ్లి సక్సెస్ అయ్యారు సీఎం రేవంత్. జపాన్ పర్యటన నుంచి తిరిగొచ్చారు. అక్కడితో ఆగిపోకుండా ఈ ఏడాది జూన్, జూలై నెలల్లో అమెరికా నుంచి పెట్టుబడులను ఆహ్వానించడానికి సీఎం రేవంత్ రెడ్డి యుఎస్ లో పర్యటించే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో ఇప్పటికే పెట్టుబడులొచ్చాయని ఆగిపోకుండా దీన్నో నిరంతర ప్రయాణంగా చూస్తున్నారు సీఎం. పెట్టుబడులు ఆగిపోవద్దన్నది సీఎం బలమైన సంకల్పంగా కనిపిస్తోంది. 5 ఏళ్ల పాలనలో అదే జరిగితే పారిశ్రామిక రంగంలో తెలంగాణ ఏ రాష్ట్రాలకు అందని విధంగా మరో లెవెల్లో ఉండటం ఖాయమే. సీఎం రేవంత్ కూడా తమ పోటీ అమరావతి, ముంబై, ఢిల్లీతో కాదని, న్యూయార్క్, టోక్యో, సియోల్ వంటి గ్లోబల్ సిటీలతోనే తెలంగాణ పోటీ అని చాలా సందర్భాల్లో చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. ఆ ధైర్యంతోనే ముందడుగు వేస్తున్నారు. ముఖ్యంగా పరిశ్రమలకు కావాల్సిన అనుమతులన్నీ ఫాస్ట్ గా ఇవ్వాలన్న లక్ష్యంతో ప్రభుత్వం వేగంగా నిర్ణయాలు తీసుకుంది. పరిశ్రమల శాఖకు వచ్చిన దరఖాస్తులు నెలల తరబడి పెండింగ్ లో ఉండకుండా ఎప్పటికప్పుడు క్లియర్ చేసింది. దీంతో పారిశ్రామిక రంగంలో పెట్టుబడులకు రూట్ క్లియర్ అయిందంటున్నారు. ఇండస్ట్రియల్ అప్లికేషన్ ను పరిశీలించి అర్హత, కెపాసిటీ కలిగిన కంపెనీలకు గరిష్టంగా 30 రోజుల్లో అనుమతులివ్వటం మొదలుపెట్టింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. దీంతో పారిశ్రామికవేత్తలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు. సో దేశాలు తిరిగి పెట్టుబడులు తేవటం అంటే మాటలు కాదు, చర్చలు జరిపి ఎకో ఫ్రెండ్లీ, ఇండస్ట్రీ ఫ్రెండ్లీ వాతావరణం ఉందని చెప్పుకుంటే సరిపోదు. అందుకు తగ్గ పాలసీలను ఇక్కడకు తీసుకురావాలి, ఆమోదించాలి, ఇంప్లిమెంట్ చేయాలి. అప్పుడే కంపెనీలు ఆసక్తి చూపుతాయి. సరిగ్గా తెలంగాణలో అదే జరిగింది. 2024 డిసెంబర్లో రాష్ట్ర ప్రభుత్వం రెన్యూవబుల్ ఎనర్జీ పాలసీని తీసుకొచ్చింది. ఆ తర్వాత ఎలక్ట్రిక్ వాహనాలు, ఎనర్జీ స్టోరేజ్ పాలసీని కూడా ప్రకటించింది. ఇది పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా ఉండడంతో పెట్టుబడిదారులు ముందుకొచ్చారు. జాతీయ, అంతర్జాతీయ దిగ్గజ కంపెనీలు ఈ రంగంలో తెలంగాణలో ఇప్పటికే భారీగా పెట్టుబడులు ప్రకటించాయి. అటు టూరిజం పాలసీ తీసుకొచ్చాయి. ఇంకా చాలా పాలసీలు క్యూ లైన్లో ఉన్నాయి. అందుకే గ్లోబల్ కంపెనీలు క్యూ కడుతున్నాయి. సో ఇది అంత ఈజీగా వచ్చిన సక్సెస్ కాదు. తెర వెనుక చాలా కృషి ఉందంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఫ్యూచర్ సిటీని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సో ఆ సిటీ నెక్స్ట్ లెవెల్లో ఉండాలంటే నెక్స్ట్ లెవెల్ కంపెనీలతోనే సాధ్యం. అందులో భాగంగా సీఎం రేవంత్ జపాన్ పర్యటనలు మరుబిని కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఫ్యూచర్ సిటీలో అత్యాధునిక పారిశ్రామిక పార్కును ఏర్పాటు చేయడానికి మరుబిని రెడీ అయింది. ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలు, పెట్టుబడుల గురించి చర్చించారు. మరుబిని సంస్థ దాదాపు 1000 కోట్ల పెట్టుబడితో ఈ ప్రాజెక్టును మొదలుపెట్టనుంది. ఫ్యూచర్ సిటీలో
600 ఎకరాల్లో ఈ పార్కును అభివృద్ధి చేస్తారు. ఇది మరో లెవెల్లో ఉంటుంది. ఎలక్ట్రానిక్స్, గ్రీన్ ఫార్మా, ప్రెసిషన్ ఇంజనీరింగ్, ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాలపై ఫోకస్ పెడతారు. ఇక్కడంతా అడ్వాన్స్డ్ టెక్నాలజీనే ఉంటుందన్నమాట. దీంతో 5,000 కోట్ల పెట్టుబడులు వచ్చే ఛాన్స్ ఉంది. 30,000 మందికి ప్రత్యక్ష, పరోక్ష పెట్టుబడులు రానున్నాయి. సో ఇన్వెస్ట్మెంట్ల విషయంలో చాలా జాగ్రత్తలతో ముందుకు వెళుతున్నారనటంలో ఇదొక నిదర్శనం మాత్రమే. తెలంగాణ నమూనాతో ఎవరు పోటీ పడలేరని కాన్ఫిడెన్స్ తో చెప్పడం వెనుక చాలా గ్రౌండ్ వర్కే ఉంది. అటు వచ్చే నెలలో మిస్ వరల్డ్ పోటీలతోనూ గ్లోబల్ అటెన్షన్ సాధించడం ద్వారా తెలంగాణలో మరింతగా పెట్టుబడులకు రూట్ క్లియర్ చేయాలనుకుంటున్నారు సీఎం రేవంత్. ఎందుకంటే ఈ మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనేందుకు 140 దేశాల నుంచి కంటెస్టెంట్లు, వారి ప్రతినిధులు, అంతర్జాతీయ మీడియా సిబ్బంది రాబోతున్నారు. వీరందరికీ తెలంగాణ కల్చర్, హిస్టారికల్ ఇంపార్టెన్స్, టూరిజం ఇంపార్టెన్స్ ను పరిచయం చేయబోతోంది ప్రభుత్వం. అంటే నెల రోజుల పాటు జరిగే ఈ మెగా ఈవెంట్లో భాగంగా 140 దేశాల ప్రతినిధులకు తెలంగాణ ప్రాధాన్యాన్ని వివరించేలా కార్యక్రమాలు, ట్రిప్స్ ను అరేంజ్ చేశారు. వీరందరినీ బ్రాండ్ తెలంగాణ, బ్రాండ్ హైదరాబాద్ ను ప్రమోట్ చేసేలా ఉపయోగించుకోబోతున్నారు. యంగెస్ట్ స్టేట్ తెలంగాణ అద్భుతమైన ప్రగతి ప్రయాణంలో ఇదో కీలక ఈవెంట్ గా నిలిచిపోనుంది. అద్భుతమైన కనెక్టివిటీ, వరల్డ్ క్లాస్ ఎయిర్పోర్ట్, తెలంగాణలో ఏడాది పొడవునా ఆహ్లాదకరమైన వాతావరణం, ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు, ఐటీ ఇండస్ట్రీ, హెల్త్ హబ్, వరల్డ్ వ్యాక్సిన్ క్యాపిటల్, ఫార్మా క్యాపిటల్ గా పేరున్న హైదరాబాద్ ను మరో లెవెల్లో నిలపటమే లక్ష్యంగా అడుగులు పడుతున్నాయి. ఒక సంకల్పం, ఒక భవిష్యత్తు కోసం జరుగుతున్న ప్రయాణంలో తెలంగాణకు పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతోంది. ఇది మున్ముందు మరింతగా పెంచేలా యాక్షన్ ప్లాన్ నడుస్తోంది. For more videos like this, subscribe Big TV channel.